కార్తీక మాసం ముగుస్తోంది. ఇక ఆపై వచ్చేటువంటిది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో ముఖ్యంగా మనకి ప్రధానంగా గుర్తుకొచ్చేది ఉత్తరాంధ్రులకు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. సో ఈ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అమ్మవారి సంబంధించినటువంటి ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రతి గురువారాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి సమీపంలో ఒకవేళ కనక మహాలక్ష్మి ఆలయం ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక స్థానికులైతే సరాసరి అమ్మవారి గుడికి రావడం చూస్తూనే ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఈ మార్గశిర మాసానికి ఎందుకు ఈ ప్రాధాన్యత వచ్చింది? ముఖ్యంగా లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు ఇదే మాసంలో. మనతో పాటు మాట్లాడడానికి కనక మహాలక్ష్మి దేవస్థానం సంబంధించినటువంటి వేద పండితులు భీమశంకర శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. సంతోషం అమ్మా. అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తజనావళికి ఎల్లప్పుడూ ఎప్పుడూ సర్వదా ఉండాలని కాంక్షిస్తూ ఈ రూపకంగా మీ అందరికీ చక్కనైనటువంటి మంచి మాటలు భక్తిభావపూర్వకంగా చెప్పేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి స్వయంభూమాతగా వెలిసినటువంటి కనక మహాలక్ష్మి వారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారములు చేస్తూ, ఇదివరకు ఈ ఉత్సవముల గురించి ఒక్కొక్క విషయం అలా చెప్పుకుంటూ వెళ్ళి ఈ సంవత్సరం కొంచెం కొత్త రకమైనటువంటి ప్రకారంగా అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని మీ అందరికీ కూడా భక్తిని ఇనుబడింపజేసే విధానంగా చెప్పాలి అని చెప్పి కోరారు. అది చాలా ముఖ్యమైనటువంటిది. సర్వేషామేవ సాధనానాం భక్తిరేవ గరీయసి అని. ఒక భక్తుడు వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం తీసుకెళ్ళేటువంటి పూజా సామగ్రిలలో ఏది ముఖ్యమైనది అని అడిగాడు. పూజా ద్రవ్యములు ముఖ్యమా, నైవేద్యము ముఖ్యమా, వస్త్రములు ముఖ్యమా, దీపాలంకరణ ముఖ్యమా, ఏది ముఖ్యం, నేను ఏది పట్టుకెళ్ళాలి అమ్మవారి దగ్గరికి అని అడిగారు. అయ్యా ఇవన్నీ కూడా పట్టుకెళ్ళవలసిందే. విత్తశాఠ్యం నకారయేత్, ద్రవ్య లోభత్వము చూపకుండగా మనకి పూర్వజన్మలో చేసినటువంటి దానధర్మ విశేషముల చేత ఆ మహాలక్ష్మి అమ్మవారు చేరదీసి చక్కనైనటువంటి ఐశ్వర్యము, చక్కనైన రూపము, చక్కనైన ఇల్లు, సంతానము, అన్ని రకములుగా ఐశ్వర్యం ఇచ్చి కన్న తల్లి వల్లే కాపాడుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి ఈ పూజా ద్రవ్యములు యావత్తు కూడా పట్టుకెళ్ళాలి. పట్టు వస్త్రములు పట్టుకెళ్ళాలి. పట్టు వస్త్రములు పట్టి ఇచ్చేటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు పట్టు వస్త్రాలు పట్టుకెళ్ళాలి. లేదు నేత వస్త్రములు పెట్టుకునేటువంటి వాళ్ళు ఆ స్థాయిని అనుసరించి చక్కనైన చేనేత వస్త్రములు పెట్టుకెళ్ళాలి. ఇద్దరూ కూడా వారు సమానమైనటువంటి స్థాయిలో అమ్మవారిని దర్శిస్తే వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్తుంది అని అడుగుతారు. మామూలుగా ప్రాథమిక దశలో ఆలోచించి వాడు ఏం ఆలోచిస్తాడంటే పట్టుచీర పట్టుకొచ్చారు కదా వీళ్ళని చూస్తుందేమో అనుకుంటారు. అలా కాదయ్యా, సర్వేషామేవ సాధనానాం భక్తిరేవ గరీయసి. నువ్వు పట్టుకెళ్ళినటువంటి పూజా ద్రవ్యములను అమ్మవారు చూడదు, నీ యొక్క మనస్సు యొక్క పవిత్రతను చూస్తుంది, నీలో ఎంత భక్తిభావం ఉంది అనేటువంటి విషయం చూస్తుంది అని తేటతెల్ల చేయడానికి ఈ రకమైనటువంటి ఒక గొప్ప కథానికను చెప్పారు. ఈ కథానిక ప్రకారంగా అందరూ కూడా మీ యొక్క స్థాయిలను అనుసరించి అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు శ్రీమాత్రే నమః, కనక మహాలక్ష్మి నమః అని మన యొక్క మనస్సుల నిండా భక్తిభావాన్ని నింపుకుని వస్తే, మనం ఒక కోరికతో వస్తే ఆ కోరిక శతాధికంగా అమ్మవారు తీరుస్తుంది అని. ఆ తీర్చేటువంటి సమయం ఏది అంటే మార్గశిర మాసం. ఎందుచేత అంటే మనం ప్రతిరోజు అన్ని రకములైనటువంటి విషయోపభాగములు చేసినప్పటికీ ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు, మన తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజు, ఇలా సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినములు ఉంటాయి. అలాగే అమ్మవారు ఈ ఉత్తరాంధ్ర జనులను ఉద్దేశించి కరుణ అందరికీ కూడా పంచిపెట్టడానికి ఎక్కడో వైకుంఠంలో మహావిష్ణువు సేవలో ఉన్నటువంటి ఆమె కరుణాంతర్గత అయినటువంటి చక్కనైనటువంటి వాత్సల్య హృదయంతో ఒకానొకప్పుడు 125 సంవత్సరములు 150 సంవత్సరములు ఈ వీధిలో నివసించేటువంటి పుణ్య దంపతులకు కనిపించి మీ యొక్క తలరాతలను మార్చడానికి లోక కళ్యాణం నిమిత్తమై మీకు చక్కనైనటువంటి సకలమైనటువంటి లోకశాంతి కలగజేయడం నిమిత్తమై కూపస్థ ఒక బావిలో ఉద్భవించారు. దేవతలు ఎప్పుడూ కూడా ఒక 10 అంతస్తుల భవనంలో కానీ
లేకపోతే ఏకశిలాభవనంలో కానీ జన్మించినట్టుగా లేదు. శ్రీకృష్ణ భగవానుడు జైల్లో జన్మించాడు. మన పరమేశ్వరుడైతే శ్రీశైలం అడవుల్లో ఆటవి గురి జాతి దగ్గర ఒక చెన్నకేశవ స్వామి ఉంటారు, ఒక మల్లి చెట్టు చెక్క కింద మల్లికార్జున స్వామి జన్మించాడు ఆయన. అలాగే మన అమ్మవారు ఇక్కడ బావిలో ఉద్భవించింది. సాధారణంగా బావిలో ఏం చేస్తారంటే ఆత్మార్పణ చేయడానికి వెళ్తారు. జీవుడు తన యొక్క వైరాగ్యం చేత ఆత్మార్పణ చేయడానికి వెళ్తాడు. కానీ అదే బావిలోంచి ఒక దివ్యమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేసి సమస్తమైనటువంటి భక్తులకి కూడా మనస్థైర్యాన్ని కలిగింపజేయాలి అంటే నేను ఆ బావిలోంచి ఉద్భవించాలి అనేటువంటి భావంతో పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని అమ్మవారి యొక్క నేత్రములు పద్మముల వలె ఉన్నాయి అని, అమ్మవారి యొక్క ఆసనము పద్మము అని, అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే పద్మాసన వనాంతర్గస్థ, ఎక్కడైతే చక్కనైనటువంటి పద్మములు వికసిస్తూ ఉంటాయో తామరల యందు అటువంటి అమ్మవారు మన యొక్క అదృష్ట విషము చేత ఈ మార్గశిర మాసంలో ఒక బహిరంగ మండపం ప్రతిష్ఠ చేసినట్టుగా కథ, పురాణ కథ. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమైందంటే మార్గశిర మాసము అనేక రకములైనటువంటి పుష్పములు ఉత్పన్నమయ్యేటువంటి కాలము అని. ఈ మార్గశిర మాసం వెళ్ళగానే పుష్యమాసం వస్తుంది, ఉత్తరాయణం వచ్చేస్తుంది. ఆ ఉత్తరాయణానికి ముందరగా మన యొక్క మనస్సులు ఉత్తరాయణ పుణ్యకాలం గురించి భీష్మ పితామహంతుడు వాడే ఎదురు చూశాడు అని చూచాం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందర ఉండబడినటువంటి నెల్లాళ్ళు కూడా ధనుర్మాసము ఉంటారు. ధనుర్మాసము అంటే భయపడిపోవలసిన పని లేదు ఎవరు కూడా. అంటే ధనస్సు ఏదో ఉంది, బాణం మన మీదకి వస్తుందేమో అనుకుంటారు, అలా రాదు. ధనుర్మాసము అంటే మన యొక్క శరీరాన్ని ధనస్సుని ఎలా అయితే వంచుతాడో అలా వంచాలి. తెల్లవారుజామునే లేవాలి, లేచి స్నానం చేసి శుచిర్భూతులై ఆలయానికి రావాలి. ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి పంచామృతాభిషేకములలో పాల్గొవాలి. శ్రీచక్ర నవాభరణార్చనాదులలో పాల్గొవాలి. వేదపారాయణాదులు ఇటువంటి కార్యక్రమములలో పాల్గొని మొట్టమొదటి మన భక్తిని మనం పూర్తిగా మన మనస్సులను నింపుకొని అమ్మవారికి ప్రార్థించాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఒకే ఒక్క సంకల్పము, ఒకే ఒక్క సాధన. దీనివల్ల నేను బాగోవాలి అని అనుకోవడం కంటే సమాజం బాగోవాలి, లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనావళికి ఏ రకములైనటువంటి విపత్తులు రాకుండా రక్షించు తల్లి అని కాపాడడానికి ఆలయం ప్రధానము అని. అటువంటి ఆలయములలో ప్రధాన ఆలయములలో ప్రప్రధానమైనటువంటి ఆలయం మన యొక్క కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయము అని. అందుచేతనే పుట్టినటువంటి పసికందును 1 గ్రాము బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అని మొదటి వచ్చినటువంటి జీతాన్ని అమ్మవారి దగ్గర పెట్టి నెల్లాళ్ళు తను కష్టపడి పనిచేసి జీతం అందుకుంటున్నా అమ్మవారి యొక్క అనుగ్రహంగా పుచ్చుకుంటున్నాం అనేటువంటి భావనతోటి ఆ జీతాన్ని స్వీకరించేటువంటి కుటుంబములు వేలాది కుటుంబములు ఉన్నాయి. చిన్న వెత్తు బంగారం కొనుక్కున్న ఆ బంగారం అమ్మవారి యొక్క అనుగ్రహమే అని చెప్పి భావించి భక్తి భావనతో విరాజిల్లేటువంటి కుటుంబములు వేలాది కుటుంబములు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక నలుసు పుడితే, ఒక కుమార్తె పుడితే కనక మహాలక్ష్మి, కనకారావు అనేటువంటి పేర్లు పెట్టుకుని తరతరములుగా అమ్మవారిని ఆరాధిస్తున్నటువంటి అనేక కుటుంబములు తెలుసును. ఆ కుటుంబముల ద్వారా విశ్వవ్యాప్తమైనటువంటి భక్తిని అందరికీ కూడా పంచి లక్షలాది మంది వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పుణ్యం చేత లోకములు యావత్తు కూడా సుఖంగా ఉండాలనేటువంటి భక్తి భావనతో తెల్లవారుజాము నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా క్యూ లైన్లో నిలబడి ఉపవాసంతో నిరాహారంతో అమ్మవారి యొక్క దర్శనం చేసి అమ్మవారికి నైవేద్యం చేసినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకుంటే మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి భక్తి భావనతో వచ్చేటువంటి గురువారములున్నాయి, శుక్రవారములున్నాయి. ఈ రాబోయేటువంటి రేపు 2వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నెల్లాళ్ల పాటు గంగా ప్రవాహంలో అనేక కార్యక్రమంలో అత్యంత శోభాయమానంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారిని వారిని కూడా మన అమ్మవారే తీసుకొచ్చారు. శోభాయమానం, ప్రతిదానికి శోభగా ఉండాలి, శోభాయమానంగా ఉండాలి. అన్వర్థ నామధేయురాలామె సౌభాగ్యవతి అత్యంత శోభాయమానంగా ఈ ఉత్సవాలను జరపాలి అని చెప్పి
శ్రీమతి సౌభాగ్యవతి అయినటువంటి శోభారాణి గారు ఆవిడ సార్థక నామధేయురాలు 24 గంటలు ఈ అమ్మవారికి వచ్చేటువంటి భక్తులను ఏ రకమైనటువంటి ఆ భక్తులకి అసౌకర్యం కలగకుండా సౌకర్యం ఎలా చేయాలి అనేటువంటి నిరంతర తపనతో సేవనతో చేస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి పూజాధికములలో పాల్గొని ముఖ్యంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం. అమ్మవారికి బంగారపు కవచము, బంగారపు కిరీటము వీటితో చక్కగా సహస్రనామార్చన చేసేటువంటి భాగ్యం గురువారం అయితే, క్షీరోదారణవ సంభూతే అని పాల సముద్రంలోంచి అమ్మవారు పుట్టింది అంటారు. చాంద్రియై నమః అని ఒక నామం, అంటే చంద్ర సహోదరి, సాక్షాత్తు చంద్రుడికి సోదరి ఆమె. అటువంటి విశేషణముల చేత శుక్రవారం నాడు క్షీరాభిషేకం కనుక చేస్తే ఆ దంపతులకి అన్యోన్యత బాగుంటుంది అని, మంగళవారం నాడు సువర్ణ పుష్పార్చన చేశారు. కించిత్ దోషములు ఏదైనా ఉంటే అంగారకాది దోషములు పోయి ఆలస్యంగా వివాహం అవుతోంది అనేటువంటి దోషములు పోగొట్టి శీఘ్రంగా వివాహం జరగడం నిమిత్తం 108 బంగారు పుష్పములతో జరపబడేటువంటి సేవది అష్టోత్తర పద్మార్చన. అలాగే శనివారం నాడు సహస్ర తులసీ దళములతోటి, నెలలో మొదటి మంగళవారం నాడు 1,00,000 కుంకుమార్చన, పూర్ణిమ నాడైతే 9 ఆవరణములతో విరాజిల్లేటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అయినటువంటి ఆ అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన. ఇటువంటి కార్యక్రమములతో అత్యంత శోభాయమానంగా ఈ క్రోధినామ సంవత్సర మార్గశిర మాస మహోత్సవములు చేయడానికి దీక్షా కంకణలమై 50 మంది ఉద్యోగులు, 50 మంది వైదిక సిబ్బంది, 50 మంది స్థానిక ప్రముఖులు, 50 మంది రాజకీయ అధికార వర్గం యావత్తు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి వారు ప్రత్యేకించి ఈ ప్రచారంలో భాగంగా ఈ ప్రచార మాధ్యమంగా వస్తున్నటువంటి వీరందరి ద్వారా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి సూచనని కూడా మీరు గ్రహించి శీఘ్రంగా ఎవడైనా దర్శనానికి వెళ్ళిపోదామంటే వాటిలో కూడా కొంత టికెట్లు అవి పెట్టారు. 1 గంటలో దర్శనం అవుతుంది, లేదు గంట సావకాశంగా ఉంది మనకంటే ధర్మదర్శనం ఉంది. ఇటువంటి సౌలభ్యములను యావత్తును కూడా వినియోగించుకుని ఏదైనా మార్గశిర మాసంలో ఒక్కసారి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి. మన యొక్క జన్మాంతరమైనటువంటి పాపములను యావత్తును కూడా పోంగొట్టుకుని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు పొందాలి అని చెప్పి ఇదే క్రోధినామ సంవత్సర మార్గశిర మాస మహోత్సవ వార్షిక మహోత్సవ ఆహ్వానంగా భావించి అందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి కృతార్థులు అవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారికి జై. సో మొత్తంగా చూసుకుంటే ఇది కనక మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రాధాన్యత. అమ్మవారిని ఈ గురు శుక్రవారాల్లోనే కాదు, శని మంగళవారాలు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. మొత్తానికైతే మాత్రం మార్గశిర మాసం అంటే ఎలాంటి వైశిష్ట్యం ఉంటుందో అందులో కనక మహాలక్ష్మి ఉత్తరాంధ్రులకు ఆరాధ్య దేవత అమ్మవారు. సో లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే వారి యొక్క కృపా కటాక్షాలు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కూడా వారిపై వర్ధిల్లుతాయని చెప్పి ఇక్కడ వేద పండితులు భీమశంకర శాస్త్రి గారు చెప్తున్నారు. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.